అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే అమర్నాథ్ కథ ఏమిటి, అక్కడ ఉన్న గుహ రహస్యం ఏమిటి, అసలు అక్కడ 2 పావురాలు ఉన్నాయి, అవి అక్కడే ఎందుకుంటున్నాయి, వాటి మిస్టరీ గురించి అయితే ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. ఎవరు స్కిప్ చేయకుండా మొదటి నుంచి ఎండ్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భారతదేశం అతి ప్రాచీనమైన దేవాలయాలకు పుట్టినిల్లు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మోక్షాన్ని పొందాలంటే తీర్థయాత్రలు చేయడం తప్పనిసరిగా భావిస్తాం. అయితే ఈ తీర్థయాత్రల్లో కొన్ని యాత్రలు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ తీర్థయాత్రల్లో కొన్ని యాత్రలు చేయడం చాలా కఠినతరంగా ఉంటాయి. అయితే మోక్షం లభిస్తుంది అని కోరుకునేవారు ఇలాంటి యాత్రలనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ యాత్రలు ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తాయి, పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. అలాంటిదే అమర్నాథ్ యాత్ర. అలాంటి యాత్రలోనే ఒక కథనం అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్ర విశేషాలను మనం తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో పహేల్గావ్ నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిన యాత్ర. ఎత్తైన కొండపైన ఉన్న గుహలో మంచుతో ఏర్పడే శివలింగాన్ని సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్నాథ్కు తరలివస్తారు. హిమలింగ దర్శనానికి వెళ్ళే రహదారి చాలా ప్రమాదకరమైనది. అయినప్పటికీ కూడా మహాదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలివస్తారు. అందరి లక్ష్యం ఒకటే, మహాదేవుని దర్శనం. అయితే హిమలింగ దర్శనం ఎప్పుడు అవుతుంది? సహజంగా హిమంతో ఏర్పడే శివలింగం ఉన్న అమర్నాథ్ ఏడాదికి 2 సార్లు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారట. భక్తుల దర్శనార్థం కోసం 2 సార్లు మాత్రమే తెరుస్తారట. ఆ సమయంలో భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు అమర్నాథ్ శివలింగ దర్శనానికి వస్తూ ఉంటారు. మరి ఈ ఏడాదిలో 2 సార్లు ఎప్పుడు తెరుస్తారు అంటే జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు కొనసాగే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఎంతో దుర్లభమైన ఈ యాత్ర చేయబోయే ముందు అమర్నాథ్ గురించి కొన్ని రహస్యాలు, అలానే విశిష్టతను, విశేషాలను కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పటికీ అమర్నాథ్ యాత్రలో వేడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడి నుంచే వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, చాలా బాగుంటుంది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ రహస్యాలను ఛేదించడం ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ అమరత్వం గురించి విన్నవారికి మరణం ఉండదని శాస్త్రమే చెబుతోందట. నేటికి సజీవంగా జంట పావురాలు అనేవి అక్కడ ఉంటున్నాయట. అసలు ఆ మిస్టరీ ఏమిటి, ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామా? పరమశివుడు పార్వతికి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో 2 జంట పావురాలు ఉన్నాయట. శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయని, అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు కూడా సజీవంగా ఉంటున్నాయని అంటున్నారు. అంటే ఆ జంట పావురాలు అక్కడ ఉంటున్నాయంటే పార్వతీ పరమేశ్వరులు కూడా ఆ గుహలో ఉంటున్నారనే కదా మన నమ్మకం. మంచులింగ దర్శనానికి వెళ్ళిన వారు అనుభవపూర్వకంగా చెప్పే ఈ మాటలు వింటే ఆధ్యాత్మిక భావంతో మనసంతా పులకరిస్తుంది. సహజలింగం, స్వయంభూలింగం. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు 3వ కన్ను తెరవడం వల్లనే ఈ గుహ ఏర్పడిందని అక్కడ ప్రజల విశ్వాసం. ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోంది కాబట్టే దీనిని సహజలింగం అని అంటారు. అమర్నాథ్ స్థల పురాణం ప్రకారం పరమశివుడు భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారని, అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా మరో పేరుతో పిలుస్తారని తెలుస్తోంది. జలరూపంలో దర్శనమిస్తున్న ఈ అమర్నాథ్ గుహలో శివుడు జలరూపంలోనే దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. అమర్నాథ్ వద్ద ప్రవేశించే పంచనదులు సాక్షాత్తు శివయ్య జటాజూటం నుంచే ప్రవహించాయని జనాలు నమ్ముతారు. ఇందుకు సాక్ష్యంగా అమర్నాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుందట. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది, ఎలా వస్తోంది అనేదే ఇక్కడ అంతు చిక్కని రహస్యం,
అదొక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అయితే అది ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జన్మరాహిత్యమే నిజమైన మోక్షం. శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్నవారికి మరణం ఎప్పటికీ ఉండదు అనేది, అలానే మరణం ఎప్పటికీ సంభవించదు అని అంటారట. కానీ అమరత్వం అంటే మరణం లేకపోవడం కాదు. మనిషి అయి పుట్టాక మరణం అనేది ఎవరికైనా తప్పదు. పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడమే నిజమైన అమరత్వం. అంతేకాదు, గొప్ప గొప్ప పనులు చేసి మరణించిన వారిని అమరజీవులని అంటారు. అంటే వారు మరణించిన వారు సాధించిన కీర్తి మాత్రం శాశ్వతం. మోక్ష కాముకులు మాత్రమే వెళ్ళాలని, మోక్షం అంటే మరుజన్మ లేకుండా భగవదైక్యం చెందడమేనని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇలాంటి మోక్షాన్ని కోరుకునేవారు మాత్రమే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి. అంతేకాని ప్రాపంచిక సుఖాలు ఇంకా అనుభవించడం కోసం జీవించి ఉండాలన్న ఆశ నెరవేర్చుకోవడం కోసం ఈ యాత్రకు వెళ్ళకూడదు. అసలు అమర్నాథ్ యాత్రకు ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు చూద్దాం. అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనుకునేవారు ముందుగా అమర్నాథ్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉండే పలు బ్యాంకు శాఖల్లో తగిన రుసుమును చెల్లించి లేదా నగదు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. హెలికాప్టర్లో చాలా మంది భక్తులు రిమోట్ మార్గం ద్వారా అమర్నాథ్ చేరుకోవడానికి హెలికాప్టర్ను బుక్ చేసుకుంటున్నారు. హెలికాప్టర్లో అమర్నాథ్ చేరుకోవడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. అమర్నాథ్ చేరుకోవడానికి ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. యాత్రకు వెళ్ళాలి అని అనుకునే ఒక్కో వ్యక్తి కూడా ఎంత రుసుము చెల్లించాలి అనేది వివరాలన్నీ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇలా చేరుకోవాలి. అమర్నాథ్ యాత్రికులు ముందుగా జమ్మూ చేరుకుని అక్కడ నుంచి ట్యాక్సీల ద్వారా 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ కానీ 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్కు కానీ చేరుకోవాలి. బల్తాల్ నుంచి అమర్నాథ్ చేరుకునేందుకు 1-2 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదే పహల్గామ్ నుంచి వెళ్ళాలంటే దాదాపు 36 నుంచి 48 కిలోమీటర్ల వరకు కూడా ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో సుమారు 3 నుంచి 5 రోజుల సమయం అయితే పడుతుంది. మరి యాత్రికులకు ఈ మార్గంలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తోంది. చిన్న వయసులోనే తీర్థయాత్రలు. చివరగా ఇలాంటి కఠినమైన యాత్రలు చేయాలంటే చిన్న వయసులోనే చేయాలి. ఎందుకు అంటే ఎటువంటి దురాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ఆరోగ్యం సహకరిస్తుంది కాబట్టి చిన్న వయసులోనే ఇలాంటి తీర్థయాత్రలు చేస్తే మంచిదని అభిప్రాయం. మన సమాజంలో ఒక దురభిప్రాయం కూడా ఉందండి. తీర్థయాత్రలు అంటే ముసలి వాళ్ళు మాత్రమే చేయాలి అని. కానీ అలా అనుకుంటే అది పొరపాటే. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు సహకరిస్తున్నప్పుడే ఇలాంటి కఠిన యాత్రలు, మరెన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలను చేయడం మంచిది. ముఖ్యంగా ఎత్తైన కొండలపై ట్రెక్కింగ్ చేస్తే శరీరంలో పేరుకున్న బ్యాడ్ కొలెస్ట్రాల్, టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయట. అందుకే ఇలాంటి యాత్రలు చేయడం మంచిదని, ఆధ్యాత్మికంగా మనకి ఎంతో అవసరమని కూడా, ఆరోగ్యపరంగా కూడా అంతే అవసరమని ప్రజలు చెబుతున్నారు. భోలేనాథ్కు జై. మనమైతే అమర్నాథ్ గుహ యొక్క రహస్యం గురించి, అక్కడ ఉండేటువంటి జంట పావురాల గురించి, మరి పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళు చెప్పుకున్న కథల గురించి అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా, మంచి అద్భుతంగా ఉంటుంది కదా. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.